హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియో ఇస్ స్ట్రైట్ లైన్స్లో జూనియర్ మ్యాథ్స్ 1B జూనియర్ ఇంటర్ స్ట్రైట్ లైన్స్లో మళ్ళీ 7 మార్క్స్. ఆల్రెడీ పార్ట్ 1లో చేశాను, ఇది పార్ట్ 2. పార్ట్ 1లో ఏంటి, ఆర్థో సెంటర్ కర్కమ్ సెంటర్, అందులోంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. అవి కంప్లీట్ అయిపోయాక ఇవి ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 2 క్వశ్చన్స్ కదా, ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో ఈ పార్ట్లో వచ్చేసి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్, ఇంకొన్ని ప్రాబ్లమ్స్, ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతే, ఎక్కువ ఉండవు. మ్యాక్సిమం మీకు ఎప్పుడు ఏ ఇయర్ చూసినా ఇవే ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం. ఇంటర్మీడియట్, డిప్లొమా, ఇంకేం చదివినా మ్యాథ్స్ యూజ్ ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రం షేర్ చేస్తూ ఉండాలి. ఇంకెక్కువ కోఆపరేషన్తో వీడియో చేయడానికి అంటే ఎందుకంటే మీరు ఎక్కువ చూస్తుంటే వ్యూస్ వస్తుంటే అది ఒక ఆనందంగా ఉంటుంది, అందుకే వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఓకే, ఎవరైనా ఇన్కేస్ డౌట్ ఉండి వాళ్ళకి క్లియర్ కావాలి, మెటీరియల్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, లింక్లో కూడా డ్రా చేయొచ్చు. ఇన్కేస్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పని చేయకపోతే నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని చెప్తే పబ్లిక్ గ్రూప్ ఒకటి వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాం. రైట్, మీకు ఇన్కేస్ మ్యాథ్స్ 1A అండ్ 1B వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్ ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, ప్రతి దానికి హెడ్డింగ్ ఉంటుంది, అందులోకి వెళ్తే మీకు కావాల్సిన వీడియో దొరుకుతుంది. ఓకేనా. థ్యాంక్ చూడండి, క్వశ్చన్లో పోదాం. ఇఫ్ h, k is the foot of the perpendicular from P of x, y on the straight line ax plus by plus c equal to, then h minus x1 of a is equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square అన్నాడని. అంటే సింప్లీ ఇది ఇలా, దిస్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ తీసుకుంటే దిస్ ద పాయింట్ q ఆఫ్ h, k. దిస్ ద పాయింట్ q ఆఫ్ h, ఫ్రమ్ పాయింట్ ఎక్కడ అన్నాడు, p ఆఫ్ x1, y1. This is the line equation ax plus by plus c equal to 0. ax plus by. సో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్ ఏంటి, h, k. ఈ థీరం ఫైండ్ అవుట్ h minus x1 by a, k minus y by 1b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. a square plus b square. టెక్స్ట్ బుక్లో మీకు ఈ థీరం ఎక్కడ ఉందంటే పేజ్ నెంబర్ 61 అండి. పేజ్ నెంబర్ 61లో థీరం ఉంది, పేజ్ నెంబర్ 61. సో ఓకేనా. గివెన్ దట్ ఇక్కడ ఏం చేసుకున్నాం, డైరెక్ట్ సొల్యూషన్ ప్రూఫ్కి వచ్చేస్తే q ఆఫ్ h, k ఈస్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ p ఆఫ్ x1, y1 అండ్ ద స్ట్రైట్ లైన్ ఏంటంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అయితే దీని స్లోప్ అనుకుంటా, స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ m1 ఈక్వల్ ఏంటి, మైనస్ a బై b. నార్మల్గా స్ట్రైట్ లైన్ ఇస్తే దాని స్లోప్ ఏమవుతుందండి, ax ప్లస్ by ప్లస్ c. స్ట్రైట్ లైన్, జనరల్ స్ట్రైట్ లైన్. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓన్లీ స్ట్రైట్ లైన్ ఇస్తే కోఎఫిషియంట్ ఆఫ్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ y, నథింగ్ బట్ మైనస్ a బై b వచ్చింది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ pq ఈజ్ వాట్, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంటే ఇది ఈ లైన్ ఉందా, పీకు క్యూకు డ్రా చేసిన లైన్ స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫార్మ్ లైస్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇయర్ y2 వాల్యూ చూడండి, ఈ 2 పాయింట్స్ h మైనస్ y2 అంటే ఇది తీసుకోండి, k మైనస్ y1 బై h మైనస్ x1. సో m2 స్లోప్ ఈజ్ ఈక్వల్ వాట్, k మైనస్ y1 బై h మైనస్ x1. దిస్ ద m2 స్లోప్. ఇక్కడ ఏమన్నాడు, ఈ రెండు ఈ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఈ లైన్కి ఈ లైన్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్. ఒక లైన్కి ఒకటి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఆ రెండింటిని స్లోప్, ఆ 2 లైన్స్ ఉన్నాయి కదా, మనకు ఒక లైన్కి ఇంకో లైన్ ఉంది పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్ ఉంటాయి, దీని స్లోపు దీని స్లోపు, ఈ 2 స్లోప్స్ తీసుకొని మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ -1 రావాలి. అలా వస్తే అది ప్రూఫ్ అయింది. ఆల్రెడీ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే, సో m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. m1 ఇంటూ m2 ఈక్వల్ టు వాట్, -1 తీసుకోండి. m1 వాల్యూ మైనస్ a బై b. ఓకేనా. m2 వాల్యూ, వేర్ ఇస్ ద m2, దిస్ ఈస్ ద m2, k మైనస్ y1 బై h మైనస్ x1 ఈక్వల్ టు -1. ఈక్వల్ టు వాట్, -1 వచ్చేసింది.
కే ఏ బై బి కే మైనస్ వై వన్ బై వచ్చింది. మనకు ఆన్సర్ ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్ వన్ బై ఏ కే మైనస్ వై వన్ బై బి కదా. ఎక్స్ మైనస్ హెచ్ వన్ బై ఏ కే మైనస్ వై బై వన్ బి అంటే సేమ్ తీసుకోవచ్చుగా. చూడండి, హెచ్ మైనస్ ఎక్స్ ఇది ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే వాల్యూ సార్ మైనస్ ఆఫ్ మైనస్ గెట్ క్యాన్సిల్ అయిపోతాయండి. కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు ఇది ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏని ట్రాన్స్ఫర్ మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. హెచ్ మైనస్ ఎక్స్ వన్ కే మైనస్ వరకు డివిజన్లో ఉంది, ట్రాన్స్ఫర్ అయితే న్యూమరేటర్కి వెళ్ళి ఇది న్యూమరేటర్లో ఉంది, డివిజన్లో వస్తుంది. ఏ బై ఏ ఎక్స్ వన్. ఓకేనా? ఎక్స్ వన్ ఇది ఒక ఈక్వేషన్ లాగా తీసేసుకుందాం. ఇది ఒక ఈక్వేషన్. ఇది ఒక ఈక్వేషన్ అయితే మనకి ఇక్కడికి ఒక ఛాన్స్ ఉంది. మనకేమన్నాడు? మనకు ఎక్స్ మైనస్ వై వన్ బై బి ఈజ్కోల్ హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఈజ్కోల్. అవునా? ఇక్కడికి వచ్చేస్తే క్యూ ఆఫ్ ఎక్స్ కామా కే, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేద్దాం. డైరెక్ట్ ఏం తీసుకోవచ్చు? మన ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ హెచ్ మైనస్ ఎక్స్ వన్ కే ఏం తెచ్చాడు కదా. సో రేషనలైజ్ చేద్దాం. మనం డైరెక్ట్ రేషనలైజ్ చేసుకుందాం. రేషియో అండ్ ప్రపోర్షన్ దీన్ని ఉంది కదండి. రేషియో అండ్ ప్రపోర్షన్ చేయండి. రేషియో అండ్ ప్రపోర్షన్ చేస్తే అప్లై ద రేషియో అండ్ ప్రపోర్షన్. అప్లై ద రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్ చేసేయండి. రేషియో అండ్ ప్రపోర్షన్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయంటే, లేకపోతే యాంగిల్ ఈజ్ ఈక్వల్ కి మనం వేరే అనదర్ మెథడ్ కూడా చూజ్ చేసుకోవచ్చు. ఒకటి రేషియో అండ్ ప్రపోర్షన్ చేయొచ్చు, లేకపోతే అనదర్ మెథడ్ కూడా చూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు రేషియో ప్రపోర్షన్ చేయడం బెటర్ అనిపిస్తుంది. మీ బుక్లో ఏం చేస్తారంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ల్యాండా ప్లస్ ఎక్స్ వన్ అని కూడా తీసుకుంటారు. ఎలా సార్ అంటే అలాగే తీసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉన్నట్లే చెప్పేసి చూడండి. ఎక్స్ బై ఏ ఉందా, హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈక్వల్ టు కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు వాట్? హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ కే మైనస్ వై వన్ ఈక్వల్ ల్యాండా. జస్ట్ వి టేక్ ల్యాండా. ల్యాండా అనేది స్కేలార్ వాల్యూస్ లాగా కన్సిడర్ చేస్తాం. ల్యాండా తీసుకున్నప్పుడు జస్ట్ కంపేర్ టు దిస్ వన్ కనిపిస్తుంది అబ్బా. రైట్, ఇది ఒకసారి తీసుకుంటా, ఇది ఒకసారి. హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా కామా కే మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు ల్యాండా. జస్ట్ కన్సిడర్ ల్యాండా. ల్యాండా అనేది ఒక వాల్యూస్ లాగా తీసుకుంటే సరిపోతుంది. వస్తే ఏనా ట్రాన్స్ఫర్ చేయండి. హెచ్ మైనస్ ఎక్స్ వన్ బై ఈజ్ ఈక్వల్ టు ఏ ల్యాండా. ఇది ట్రాన్స్ఫర్ చేస్తే కే మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు బి ల్యాండా. ఓకే, ఇక్కడ వరకు అయిపోయాయి. నెక్స్ట్ హెచ్ వన్ కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఏ ల్యాండా. కే ఈక్వల్ టు వాట్? కే వాల్యూ కాబట్టి వై వన్ ట్రాన్స్ఫర్ చేయండి. వై వన్ ట్రాన్స్ఫర్ చేస్తే వై వన్ ప్లస్ బి ల్యాండా. చూడండి, ఎక్స్ కామా కే క్యూ ఆఫ్ ఎక్స్ కామా లైస్ ఆన్ ది విచ్ ఈక్వేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. హెచ్ కామా కే ఈస్ సెన్స్ క్యూ ఆఫ్ హెచ్ కామా కే లైస్ ఆన్ ది ఏ ఈక్వేషన్ అండి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్ మీద ఉంటుంది. అవునా? అంతే కదా. ఈ లైన్ ఆ ఈక్వేషన్ మీద హెచ్ కామా కే ఉంది. హెచ్ కామా కే సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి ఈక్వల్ 0 నా. ఏహెచ్ ప్లస్ బీకే ప్లస్ సి. ఏ ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ వి రైట్ x1 ప్లస్ ఏ ల్యాండా. ఇన్ ప్లేస్ ఆఫ్ బి వి రైట్ బి ఓన్లీ. ఇన్ ప్లేస్ ఆఫ్ కే వి రైట్ y1 ప్లస్ బి ల్యాండా ప్లస్ సి ఈక్వల్ టు 0. జస్ట్ మల్టిప్లై ax1 ప్లస్ ఏ ల్యాండా ఏ స్క్వేర్ by1 ప్లస్ బి స్క్వేర్ ల్యాండా ప్లస్ సి ఈక్వల్ టు 0. అన్నీ ట్రాన్స్ఫర్ చేద్దామండి. ల్యాండాలు ఒక్కటి ఇటు సైడ్ ఉంచుకోండి. ల్యాండా లేని వితౌట్ ల్యాండాస్ అని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఏ స్క్వేర్ ల్యాండా బి స్క్వేర్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఎక్స్1 మైనస్ by1 మైనస్ సి ఈక్వల్ టు 0. చూసి ఇక్కడ ల్యాండా కామన్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ల్యాండా అనుకున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు ల్యాండా. దిస్ ద ఈక్వేషన్ 1. ఓకేనా. ల్యాండా ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే ఏఎక్స్1 ప్లస్ by1 ప్లస్ సి ఈక్వల్ సి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ట్రాన్స్ఫర్ చేయండి. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ by1 ప్లస్ సి బై
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చేసిందా. ఇది ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈ ల్యాండా తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్మిట్. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, హెచ్ తీసుకోవాలి కదా ఫస్ట్, టెక్స్ట్ బుక్లో అలాగే వచ్చింది కదా. హెచ్ మైనస్ x1/a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ల్యాండా, ఇక్కడ ల్యాండా కన్సిడర్ చేసాము, ఆ ప్లేస్లో ఇది కన్సిడర్ చేస్తాం. మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ ఇస్ ద ప్రూఫ్. మనకు లాస్ట్లో పక్కా పర్ఫెక్ట్ 100% వచ్చిన ఒకటే ఒక వర్డ్ ఎక్స్ప్లోడ్ ఎవరికైనా అదొక రాసేయని కంప్లీట్ అయిపోతుంది. సో మనకు థీరం వచ్చేసింది. ఇదేంటి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. నెక్స్ట్ ఇమేజ్ థీరం ఒకటి ఉందండి. ఇమేజ్ అయితే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అయిపోయిందా సార్ అంటే ఇది 7 మార్క్స్కి ఇవ్వడు ఇస్తే, దీనికి ఇంకొక తోక ఒక ప్రాబ్లం అంటిస్తాడు, యాడ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పేసుకుందాం. చూడండి అదే ప్రాబ్లం చెప్పేసుకుందాం. సో ఎలా ఇస్తాడంటే క్వశ్చన్, ఇప్పటివరకు టోటల్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఈ సొల్యూషన్ చేసాక ఇలా చేయాలి. క్వశ్చన్ యాడ్ చేస్తా, జస్ట్ ఫార్ములాలో సబ్మిట్ చేయమండి, ఏమీ ఉండదు. క్వశ్చన్ చూడండి, అక్కడికి వచ్చేసాక ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టు, మీకు ఒక విషయం, ఇది లాంగ్ ఆన్సర్కి ఇవ్వలేదంటే ఇది నుంచి 4 మార్క్స్ అయినా 2 మార్క్స్ అన్నీ ఇవ్వచ్చు. ఇస్తే ఏముంది, ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం చేయడమే. 2 ఆన్ ది స్ట్రేట్ లైన్. ఆన్ ది స్ట్రేట్ లైన్ అంటే 5x మైనస్ y మైనస్ 18 ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే మనం ఫైండ్ అవుట్ చేశాక చేయమని ఇస్తాడు. ఇలాంటి ఇక్కడ చూసుకుంటే డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇదే కదా ఫుట్ ఆఫ్ ది ఫ్రంట్, ఇది పీ వాల్యూ. పీ వాల్యూ ఫ్రమ్ అన్నాడు, ఫ్రమ్ అంటే ఇది -1, 3. సో క్యూ ఆఫ్ హెచ్ కామాకి మనమే ఫైండ్ అవుట్ చేసేయాలి. దిస్ ఇస్ ద వాట్ వాల్యూ 5x మైనస్ -18 ఈక్వల్ టు 0. ఓకేనా, సొల్యూషన్ లెట్ క్యూ ఆఫ్ హెచ్ కామా కేబిఏ బి ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏంటి, పి ఆఫ్ -1, 3. ఇదేంటి x1, y1 అండ్ ఆన్ ది స్ట్రేట్ లైన్ ఈజ్ 5x మైనస్ y మైనస్ 18 ఈక్వల్ 0. కంపేర్ దేనితో కంపేర్ చేస్తాం, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా h మైనస్ x1/a k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్. సో హెచ్ వాల్యూ ఇస్ ఎక్స్, మనం x1 వాల్యూ ఏంటండి -1, మైనస్ ఆఫ్ మైనస్ +1. ఏ వాల్యూ x కోఎఫిషియంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఈక్వల్ టు k వాల్యూ ఫైండ్ అవుటింగ్ వాల్యూ, y1 వాల్యూ 3 -3, b వాల్యూ y కోఎఫిషియంట్ ఇస్ ద b -1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్. సార్ మరి ఇది ఇక్కడ అంటే ఏ వాల్యూ అనేది సింపుల్గా x ప్లేస్లో ఇది సబ్మిట్ చేయండి. 5 ఆఫ్ -1 y1 వాల్యూ ఎంత 3 మైనస్ 18 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఏ వాల్యూ 5 స్క్వేర్, బి వాల్యూ -1 హోల్ స్క్వేర్. చూసుకుంటే h ప్లస్ 1/5 ఈక్వల్ టు k మైనస్ 3/-1. సో 5 ఇంటూ -1 ఏమవుతుంది, -5 -3 -8 -18 -26 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 26. 5 స్క్వేర్ 25 ప్లస్ 1 26. సో వాల్యూ బికమ్ 1. అదే దీంతో ఒకసారి కంపేర్ చేయండి, దీంతో ఒకసారి కంపేర్ చేస్తే మనకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చి. సో h ప్లస్ 1/5 ఈక్వల్ టు 1, h ప్లస్ 1/5 ఈక్వల్ టు 1, కామా k మైనస్ 3 - 1 ఈక్వల్ టు 1. జస్ట్ 5 ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్. h ప్లస్ 1 ఈక్వల్ టు 5, h ఈజ్ ఈక్వల్ టు 5 - 1. h వాల్యూ ఎంత అండి 4. k వాల్యూ k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -1, k ఈక్వల్ టు -1 ప్లస్ 3, k ఈక్వల్ టు 2 ఓన్లీ. ఎస్ సార్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ q ఆఫ్ h కామా k ఈజ్ ఎంతండి 4,2 ఓన్లీ. 4,2 ఇలా ఇస్తే ప్రాబ్లం మీకు లాంగ్ ఆన్సర్ ఇస్తే. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇమేజ్ కూడా నేను ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఎలా చేశానో అదే మెథడ్లో అప్లై చేస్తాను. దీనికి కూడా ఒక ప్రాబ్లం ఇచ్చేస్తాను, పక్కా ప్రాబ్లం ఇస్తాడు. మీరు ఆ ప్రాబ్లం చేయడం వల్ల 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి 2 మార్క్స్కు 4 మార్క్స్కు రావచ్చు, అది ఇలా ఎలాగో రాంగ్ ఆన్సర్ కవర్ అవుతుంది. ఓకేనా, మల్టిపుల్ పాసిబిలిటీస్ ఉన్నాయి.
చూస్తే ఇక్కడ నేను పెద్దగా క్వశ్చన్ నెంబర్ ఇది వచ్చేసి థీరం 62 పేజ్ నెంబర్లో ఉందండి టెక్స్ట్ బుక్ 1Bలో. హెచ్ కామా కేస్ మొత్తం కూడా రఫ్ చేయమండి. image from p of x comma y with respect to the straight line x comma y with respect to the straight line ax plus by plus c equal to 0. then same as it is but ఇక్కడ కొద్ది చేంజ్ అంతే, -2 ఉంటుంది ఇమేజ్. ఓకేనా, సేమ్ మెథడ్ అప్లై చేస్తాం, ఎలాంటి చేంజ్ లేదు. ఓకే, దిస్ ఇస్ ద q ఆఫ్ h comma k, this is the point p from x1 comma y1, this is as it is line ax plus by plus c equal to 0, ax plus by plus c equal to 0 కనిపిస్తుంది, రైట్, ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ సొల్యూషన్కి వస్తే q ఆఫ్ h కామా ఈజ్ ఏ ఇమేజ్ ఫ్రమ్ ఎక్కడ నుంచి p ఆఫ్ x కామా y1 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఇంతకుముందు ఆన్ ది స్ట్రేట్ లైన్ అని రాస్తాం, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రేట్ లైన్ ఈజ్ ఏంటిదండి, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. స్లోప్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఏంటి, స్లోప్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఈజ్ m1 ఈజ్ ఈక్వల్ టు వాట్, మైనస్ a బై b. ఇలా కూడా సేమ్ చేస్తాం, స్లోప్ ఆఫ్ m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b. సో అంతే కదా ఇచ్చేసింది, రైట్. నెక్స్ట్ వచ్చేసాక మనకి ఇక్కడ ఒకటి ఛాన్స్ వస్తుంది, మనకి ఈ పాయింట్ కావాలి, అదేంటి మిడ్ పాయింట్ కదా. ఫస్ట్ PQ మిడ్ పాయింట్ కనుక్కుంటాం. మిడ్ పాయింట్ ఆఫ్ PQ, మిడ్ పాయింట్ ఆఫ్ PQ. మిడ్ పాయింట్ ఆఫ్ PQ ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇది మిడ్ పాయింటే కదా, PQకు ఈ లైన్ అనేది మిడ్లో ఉంటుంది. ఇమేజ్ అంటే ఏమవుతుంది, సింపుల్గా మనం ఒక మిర్రర్ పెట్టేస్తే దానికి ఆపోజిట్లో ఫామ్ అయ్యేది ఇమేజ్. ఇది మిర్రర్ అనుకోండి, ఇక్కడ ఏదైనా సంథింగ్ ఉంది దాంట్లో ఫామ్ అయ్యేది. ఈ లెంత్ ఎంత ఉంటుందో ఇది కూడా అంతే. సార్ ఉండదు సార్, మేము కొద్దిగా యాంగిల్ చేంజ్ చేస్తామంటే మరీ అంత డెప్త్గా ఆలోచించకండి, సరేనా. యాంగిల్ చేంజ్ అవుతుంటే ఇమేజ్ కూడా చేంజ్ అవుతుంది, బట్ ఇక్కడ నార్మల్గా ఇమేజ్ జస్ట్ కన్సిడర్ చేసామన్నట్టు. సో సేమ్, సో x1 వాల్యూ ఏదైనా ఒకటి తీసుకొని h ప్లస్ x1/2 k ప్లస్ y1/2 వచ్చేసిందా. మిడ్ పాయింట్ వచ్చేసింది, బాగుంది. కానీ దీని స్లోప్ కూడా కావాలి మాకు. స్లోప్ ఆఫ్ ది PQ కనుక్కోండి. స్లోప్ ఆఫ్ ది PQ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ ది ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ చేద్దాం. ఏం చేద్దాం, స్లోప్ ఆఫ్ దిస్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ ఫైండ్ అవుట్. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే ఈ పాయింట్ ఆల్రెడీ వచ్చేసింది. ఏం చేద్దాం, OP అని ఓ పెట్టేసుకుందాం. జస్ట్ స్లోప్ ఆఫ్ ది OP ఈక్వల్ టు ఏమవుతుందండి, సేమ్ y2 మైనస్ y1/x2 మైనస్ x1, స్లోప్ ఆఫ్ ది AP. స్లోప్ ఏమవుతుంది, ఇక్కడ పాయింట్ వచ్చేసింది కదా, ఓ పాయింట్ ఇదే కదా, ఇది x1 y1, y2 ఎంత అండి, k ప్లస్ y ప్లస్ 1/2 తీసుకోవచ్చు, బట్ కొద్దిగా లెంతీ అవుతుంది కావచ్చు మీకు. మనకి లెంతీ వచ్చేస్తుంది డైరెక్ట్ y2 మైనస్ y1 టెక్స్ట్ బుక్లో మీకు ఏమి ఇచ్చాడు, ఫుట్ ఆఫ్ ది పర్పెన్ P ఆన్ ది లైన్ ఇచ్చేసాడు. లైన్ ఇచ్చేసి డైరెక్ట్ అప్లై చేసేసాడు, డైరెక్ట్ లైన్ అప్లై చేశాడు. సో ఫార్ములా తీసేసుకోండి, మనకు ఆ లెంతీ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా. మనకు ఫార్ములా అంటే ఇది మిడ్ పాయింట్ వచ్చిందా, ఫుట్ ఆఫ్ ది పర్పెన్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏమి ఇచ్చాడు, P ఫ్రమ్ లైన్ ఈ ఎల్కి ఇది పర్పెండిక్యులర్గానే ఉంటుంది, ఇది కనుక్కుంటే సరిపోతుంది. మనం సింపుల్గా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా h మైనస్ x1/a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/a² ప్లస్ b². వచ్చిందా, a² ప్లస్ b². సేమ్ దానిలాగా కూడా చేయొచ్చు, దానిలాగా చేయాలంటే మళ్ళీ లెంతీ అవుతుంది, అందుకే నేను టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చెప్పేస్తాను. h మైనస్ x1/a k మైనస్ y1/b వచ్చేసిందా, h1 ఇక్కడ ఉండేదే కదా. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మనం తీసుకున్నాం, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్లో QP తీసుకున్నాం, ఇదే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఇక్కడ h వాల్యూ ఏమవుతుంది, x1 ప్లస్
x1 ప్లస్ 2/2 అంటే x ప్లస్ x1/2 మైనస్ x1/a ఈక్వల్ టు k వాల్యూ దిస్ వన్ k ప్లస్ y1/2 మైనస్ 1/b ఈజ్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్ ax1 ప్లస్ by1 ప్లస్ యాజ్ ఇట్ ఈస్ అంటే ఇక్కడ తీసేసుకోండి అలాగే ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చేసిందా రైట్. ఇక్కడ స్లోగా అనుకున్నా కానీ దాంతో పెద్ద యూజ్ ఏం లేకుండా పోయింది, జస్ట్ మిడ్ పాయింట్తోనే చేసేస్తున్నా. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ చూడండి, ఇది 2 ట్రాన్స్ఫర్ చేస్తే h ప్లస్ x1 2 ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 2x1/x1/a ఈక్వల్ టు ఇక్కడ k ప్లస్ y1/2y1/2 by b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి ఇక్కడ 2. సో న్యూమరేటర్ అయితే h x1 మైనస్ 2x1 మైనస్ x1/2 into 2a is equal to here k minus y1/2b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square plus b. ఇక్కడ 2 కామన్ ఉందా, 2 ట్రాన్స్ఫర్ చేయండి అటు సైడ్. h మైనస్ x1/a k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంతే కంప్లీటెడ్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, మనకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ప్రూవ్ అయిపోయింది. ఓకే, దీనికి ఆల్టర్నేట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి అబ్బా. సేమ్ ఇంతకుముందు చేసినట్టే 2 మార్క్స్కి ఇస్తాడు మనకు. 2 మార్క్స్ కన్నా వస్తుంది, లేకపోతే ఇది లాంగ్ ఆన్సర్కు యాడ్ చేసి ఇస్తాడు. ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ 1, -2 విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రేట్ లైన్ 2x మైనస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2x మైనస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇవే క్వశ్చన్లు మీకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ 3Dలో ఉన్నాయి ప్రాబ్లమ్స్ అన్నీ. మీకు 3Dలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమేజ్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, యాంగిల్ బిట్వీన్ ఇవన్నీ 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ప్యారలల్ పర్పెండిక్యులర్ చూసుకొని ఇందులో లాంగ్ ఆన్సర్ కూడా ఒకటి ఉందండి. ఏంటి, నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకటి ఉంది, నేను చెప్పేస్తాను నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ ఫ్రమ్ లాస్ట్ exercise 76 క్వశ్చన్ నెంబర్ 4 is the important question. మ్యాక్సిమం నాకు తెలిసి సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ మిస్ అయితే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వస్తాయి. 20 ఇప్పుడు రాసే వాళ్ళకైతేనేమో 2 వస్తాయి, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్. నాకు తెలిసి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ నుంచి ఒకటి వస్తుంది. బట్ ఇక తర్వాత రాసే వాళ్ళకి ఈ వీడియో ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడన్నా అవుట్ ఆఫ్ 100% సిలబస్ చూసినప్పుడు వాళ్ళకి మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ P and Q are the lengths of the perpendicular from the origin అంటే సెంటర్ 0,0 నుంచి to the straight line x secant alpha plus y cosecant alpha equal to a and x cos alpha plus y sin alpha equal to a cos 2 alpha. Prove that 4p square plus q square equal to a square. అంతే, 4p square plus q square equal to what? a square అన్నట్టు. సో ఇది వాల్యూస్. ఒక్క నిమిషం ఇంక ఫిల్అప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఇవి మనకు ఆర్థో సెంటర్ అవి కామిస్ అయితే వచ్చే క్వశ్చన్స్ ఇవి.
ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ ఏమన్నాడు పి అండ్ క్యూ ఆర్ ది లెన్స్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఉంది కదా అలాగే ఇలా పర్పెండిక్యులర్ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ ఫార్ములా ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా, లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. d ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 c/√a² ప్లస్ b² ఫార్ములా. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లెంత్కి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఇక్కడ 2 టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు పి అండ్ క్యూ ఆర్ ది లెన్స్ ఆఫ్ ది ఫార్ములా టు ది పర్పెండిక్యులర్, ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సో ఎక్స్ సెకండ్ ఆల్ఫా బై కొసెకండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ ఒక ఈక్వేషన్, ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ప్లస్ కొసెక్ ఈక్వల్. సో సొల్యూషన్ given that x secant alpha plus y cosecant alpha minus a equal to 0. స్ట్రేట్ లైన్తో కంపేర్ చేయండి. ఇది ఏఎక్స్, ఇది ప్లస్, ఇది బీవై, ఇది ప్లస్ సి ఈక్వల్ టు 0. అవునా? అయితే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ పి ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్, ఇది ఈక్వేషన్ 1, ఫ్రమ్ ఆరిజిన్ టు ది ఈక్వేషన్ 1. అంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్మ్ దీనికి ఆరిజిన్ ఉంటుంది. అంటే పీ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏం రాసుకోవచ్చు, మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². పీ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². అంతే బాగానే ఉంది సార్. మరి ఎలా అంతవరకు బాగానే రాశారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆరిజిన్ అంటే ఏంటంటే పాయింట్, ఆరిజిన్ పాయింట్ ఇస్ 0,0. ఇదే x1 y1. ఓకేనా? ఏ వాల్యూ ఎంత సెకండ్ ఆల్ఫా, బి వాల్యూ కొసెకండ్ ఆల్ఫా, సి వాల్యూ మైనస్. ఇక్కడ సబ్మిట్ చేద్దాం. పి ఈక్వల్ టు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఆల్ఫా, x1 ఎంత అండి 0, వి సబ్మిట్ 0 మైనస్ బి వాల్యూ కొసెకండ్ ఆల్ఫా, y1 వాల్యూ 0 మై ప్లస్ సి ప్లేస్లో ఉంది మైనస్ ఏ, వి టేక్ ఎన్ మైనస్ ఏ మోడ్ బై a². ఏ వాల్యూ ఎంత అండి సెకండ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి వాల్యూ కోసెకండ్ స్క్వేర్ ఆల్ఫా. ఏ వాల్యూ సెకండ్ స్క్వేర్ ఆల్ఫా, బి వాల్యూ కోసెకండ్ స్క్వేర్ ఆల్ఫా. అయితే దీన్ని ఇక్కడ కొద్దిగా సింప్లిఫై చేద్దాం. బి ఈక్వల్ చూడండి మైనస్ ఏనా, మోడ్ ఉంది కాబట్టి ఏంది ప్లస్ ఏ అవుతుంది. అయితే డినామినేటర్లో అబ్జర్వ్ చేస్తే ట్రిగనామెట్రీ అప్లై చేస్తాం ఇక్కడ. సెకండ్ టీటా అంటే ఏంటి 1/cos టీటా, అవునా? అంటే 1/cos² ఆల్ఫా ప్లస్ ఇది 1/sin² ఆల్ఫా. జస్ట్ వీళ్ళు క్రాస్ మల్టిప్లికేషన్ a/√sin² ఆల్ఫా ప్లస్ cos² ఆల్ఫా బై sin² ఆల్ఫా ఇంటూ cos² ఆల్ఫా. అబ్జర్వ్ చేస్తే పీ ఈజ్ ఈక్వల్ టు వాట్, పీ ఈజ్ ఈక్వల్ టు ఏ అలాగే ఉంటుందండి, √, మళ్ళీ sin² θ ప్లస్ cos² θ వాల్యూ 1. ట్రిగనామెట్రీ రేషియోలో ఫస్ట్ బేసిక్ ఐడెంటిటీ కదా. sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ 1/sin² ఆల్ఫా cos² ఆల్ఫా. సో ఇది రెసిప్రోకల్ అవుతుంది. పీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ √sin ఆల్ఫా cos ఆల్ఫా హోల్ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. పీ ఈజ్ ఈక్వల్ ఏంటండి ఏ sin ఆల్ఫా cos ఆల్ఫా. పీ ఈజ్ ఈక్వల్ వాట్ ఏ sin ఆల్ఫా cos ఆల్ఫా వచ్చేసింది. ఓకేనా? పర్ఫెక్ట్, రైట్. నెక్స్ట్ ఒకటి వచ్చేసింది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పక్క. పీ ఈజ్ ఈక్వల్ అంటే ఒక డిస్టెన్స్ ఏ sin ఆల్ఫా cos ఆల్ఫా, ఎందుకంటే మనం ఇది కదా కనుక్కోవాల్సింది. సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఓకే, సెకండ్ వన్ ఏంటి, గివెన్ దాట్ సెకండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. దిస్ ఈజ్ ద ఎక్స్ కాస్ ఆల్ఫా వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ 0. కంపేర్ చేయండి. ఏఎక్స్ ఇది ప్లస్, ఇది బీవై ప్లస్, ఇది మొత్తం సి. సేమ్ మళ్ళీ కాకపోతే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు పి అయిపోయిందిగా. క్యూ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 2 కదా. సో టేకన్ యాజ్ ఈక్వేషన్ 2. మళ్ళీ సేమ్ యాజ్ సబ్మిట్ చేసుకుంటూ వద్దాం. చూడండి
క్యూ ఈక్వల్ టు mod ఏ వాల్యూ కాస్ ఆల్ఫా, x1 వాల్యూ 0, b వాల్యూ మైనస్ సైన్ ఆల్ఫా, y1 వాల్యూ 0 ప్లస్ c వాల్యూ వచ్చేసి మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా బై అండర్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా అంటే ఏ వాల్యూ ఎంత కాస్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటే ఏ కాస్ 2 ఆల్ఫా, ఇది డినామినేటర్ ఏమవుతుంది వాల్యూ అండర్ రూట్ ఆఫ్ 1, నథింగ్ బట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 2 ఆల్ఫా. సో మనకి ఏ తెలుసు, క్యూ తెలుసు, పీ తెలుసు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి 4p². ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4p² ప్లస్ q² తీసుకుంటే a² రావాలి. లెట్ 4p² ప్లస్ q² ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ p వాల్యూ ఏ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ q వాల్యూ ఏ కాస్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ 4 ఆఫ్ అప్పుడు ఏమవుతుంది a² సింప్లీ a² సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ a² కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఓకేనా, ఈ 4ను ఇంటర్నల్కి తీసుకెళ్తున్న a² అవుట్ సైడ్, a² ఆఫ్ 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ a² కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. అబ్జర్వ్ చేస్తే a² ఆఫ్ 2 రాయొచ్చు కానీ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ a² కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. a² ఆఫ్ 2 సైన్ టీటా కాస్ టీటా ఫార్ములా, 2 సైన్ టీటా కాస్ టీటా ఈ సైన్ 2 టీటా అంటే ఇక్కడ ఏమవుతుంది సైన్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ a² ఇదేం రాయొచ్చండి కాస్ 2 ఆల్ఫా హోల్ స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. a² కామన్ తీయండి, a² కామన్ తీస్తే సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా. ఆల్రెడీ వి నో దట్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1. సో 4p² ప్లస్ q² ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసిందా. కంప్లీట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆర్థో సెంటర్ కంప్లీట్ చేయండి, సర్కమ్ సెంటర్, తర్వాత ఫోటో ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్, ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉందండి, దిస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది కూడా ఎందులో ఉంది అంటే క్వశ్చన్ 68 పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ 68లో 5th క్వశ్చన్ అబ్బా, ఇంపార్టెంట్ వన్ ఇది. చేసేది ఫాస్ట్గా. నాకు తెలిసి అంత టఫ్ ఏమి ఉండవు ఈసారి, ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఈజీగానే ఉంటాయి, బట్ మనం ప్రాక్టీస్ చేయని వస్తేనే టఫ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు విత్ బుక్ యూజ్ చేయండి. మీకు అలా ఆన్సర్స్ ఉన్నాయి కానీ చూస్తూ వెళ్ళకండి. అలా చూడడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన ఫీల్ అవుతుంది, ఎగ్జామ్కి వెళ్ళాక పెన్ కదలదు, అది మాత్రం నిజం. ఎప్పుడైతే మీరు ఇక్కడ పెన్ పేపర్తో ప్రాక్టీస్ చేస్తారో అక్కడికి వెళ్ళాక ఇంకా ఈజీ అవుతుంది. నాకు తెలిసి మ్యాథ్స్ ఎగ్జామ్ 3 hours టైం ఉంటుంది కానీ 1.5 hours కంప్లీట్ చేస్తారు అన్ని క్వశ్చన్స్ వితౌట్ చాయిస్. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ of the straight line. Find the equation of the straight line passing through. Find the equation of the straight line passing through the point of intersection. The point of intersection of the lines 3x plus 2y plus 4 equal to 0 and 2x plus 5y equal to 1 and whose distance from 2 comma minus 1 is 2. Whose distance from 2 comma minus 1 is 2. ఇది కూడా చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ కేర్ఫుల్గా చూస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకేనా, వెయిట్. ఇక్కడ ఏమన్నాడు,
ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. మనం ఒక స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ యాజ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఇది ఒక స్ట్రేట్ లైన్ అబ్బా, ఇది ఒక స్ట్రేట్ లైన్. ఇదేంటి 3x + 2y + 4 = 0 అనేది ఒక స్ట్రేట్ లైన్. అయితే ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి కదా, ఇక్కడ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. 2x + 5y - 1 = 0. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ P ఉందా, P ఆఫ్ x, y సంథింగ్ ఏదో ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. రెండు ఇంటర్సెక్ట్, ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ అవుతూ పాస్ అయ్యే ఈక్వేషన్ ఒకటి ఉంటుంది కదా, ఈ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇంటర్సెక్ట్ అండ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, -1 ఈజ్ 2 అట. అంటే ఆ లైన్కు 2, -1 నుంచి పాస్ అయితే ఏమవుతుంది, డిస్టెన్స్ వస్తుంది 2 వస్తుంది. అంటే ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఇక ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు, కానీ ఫస్ట్ అన్నిటికన్నా ముందేం కావాలి, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేది కావాలి. సొల్యూషన్ ద లైన్స్ ఆర్ ఏంటి అండి, ఫస్ట్ వన్ 3x + 2y + 4 = 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. సెకండ్ లైన్ ఏంటండి, 2x + 5y - 1 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఒక ఫస్ట్కి ఈ పాయింట్ కనుక్కుందాం. ఈ పాయింట్ కనుక్కున్నాక నెక్స్ట్ చేస్తాం. అంటే ఆల్రెడీ పాయింట్ వచ్చేసింది, -2, -1 ఇచ్చాడు. వెయిట్ యా 2, -1 డిస్టెన్స్ ఫ్రమ్ అన్నాడు. అయితే మనం ఈ -2, 1 వచ్చింది కాబట్టి 2, -1 వచ్చింది. ఇంకో పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బాగుంది. సాల్వింగ్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ చేస్తా. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. నేను ఎలిమినేషన్ చేస్తున్నా. క్రాస్ మల్టిప్లికేషన్ బెటర్ కదా, మీకు ఇంతవరకు చెప్పలేదు నేను వీడియోస్లో. క్రాస్ మల్టిప్లికేషన్ సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2 మీ ఇష్టం అబ్బా. క్రాస్ మల్టిప్లికేషన్, ఎలిమినేషన్ ఏ మెథడ్ అని చేయొచ్చు. ఈక్వేషన్ 1 అయితే ఫస్ట్ ఏంటిది, x, y కాన్స్టెంట్ అంటాం. సో ఫస్ట్ ఎప్పుడు వెళ్ళి ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన y కోఎఫిషియంట్ నుంచి స్టార్ట్ చేయాలి. y కోఎఫిషియంట్ ఎంత 2, తర్వాత కాన్స్టెంట్ 4, తర్వాత x కోఎఫిషియంట్ 3, తర్వాత 2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 5. నెక్స్ట్ ఈక్వేషన్ కూడా y కోఎఫిషియంట్ 5, కాన్స్టెంట్ 1. సో ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటి 1, 2, మళ్ళీ అగైన్ 5. దిస్ వన్ లైక్ దిస్ వన్ x బై AD - BC ఉంటుంది కదా వెక్టర్ మన మ్యాట్రిక్స్లో. ABCD ఉంటే డెటర్మినెంట్ ఎలా అప్లై చేస్తాం, AD - BC. ఇక్కడ కూడా సేమ్ అన్నట్టు. 2 1s 2, 4 5s 20 = y బై 4 2s 8 ప్లస్ 3 = 1 బై 5 3s 15, 2 2s 4. సో x బై హౌ మచ్, x బై -22, y బై 11, 1 బై 11 వచ్చిందా. ఈ రెండు ఒకసారి కంపేర్ చేయండి, ఈ రెండు ఒకసారి మీకు వచ్చేస్తుంది డైరెక్ట్. సో x బై -22 = 1 బై 11. 22 ఆన్సర్ x = -22 బై 11. సో x = హౌ మచ్, -2. ఓకే, x వచ్చేసిందమ్మా. నెక్స్ట్ y బై 11 = 1 బై 11. 11 ట్రాన్స్ఫర్ చేయండి, y = 11 బై 11. సో y = ఎంత, 1. ఓకేనా. సో వచ్చేస్తే ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇక ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2 ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈక్వేషన్ 1 and 2 ఎంత అండి, -2, 1 -2, 1 వచ్చింది. అయితే ఈ -2, 1 నుంచి ఏమైంది, స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది. స్ట్రేట్ లైన్ అనేది పాస్ అవుతూ పోతుంది. సార్ -1 2, 1 నుంచి ఎలా పాస్ అవుతుందో మీకు డౌట్ రావచ్చు. మనకు జనరల్ ఫార్ములా తీసుకుందాం. ఏంటిది, y - y1 = m × x - x1 కూడా తీసుకోవచ్చు. y - y1 = what, m × x - x1 తీసుకోవచ్చు. ఎందుకు సార్ y - y = m × x - x1 తీసుకుంటున్నామంటే c వాల్యూ ఏమవుతుంది మనకు, బేసికలీ పాసింగ్ త్రూది కదా. ఈ పాయింట్ నుంచి -2, 1 అనేది ఏమవుతుంది, పాస్ అవుతుంది. అయితే మనకు పాయింట్ తెలుసు, ఒక పాయింట్ ఉన్నది కానీ స్లోప్ మిస్ అవుతూ ఉంది. పాయింట్ ఉంది బట్ స్లోప్ మిస్ అవుతుంది. ఆ స్లోప్ వస్తే ఆ ఈక్వేషన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనకేంటి, ఆ స్లోప్ కావాలి మెయిన్లీ. ఆ స్లోప్ కొరకే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఓకేనా. మనకి ఏదైనా స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, ఒక స్లోపు, ఒక పాయింట్, లేకపోతే 2 పాయింట్లు ఉండాలి. బట్ నేను ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి వచ్చేసింది. ఈ రెండు
ఇంటర్సెక్ట్ అయ్యే ఒక పాయింట్. ఇప్పుడు ఈ లైన్ కనుక్కుంటా. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఈజ్ ఏంటిది, ఈజ్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిందే కదా, -2, 1 నుంచి పాస్ అవుతుంది. ఇదే x1 y1. మనకు నార్మల్గా 1 పాయింట్ స్లోప్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y1 వాల్యూ y మైనస్ y1 తీసుకోండి. y1 ఈజ్ ఈక్వల్ టు వాట్, -1. m ఎంత, m ఓన్లీ తెలియదు కదా. x మైనస్ x1 వాల్యూ -2 అంటే +2. y మైనస్ 1 ఈక్వల్ టు mx ప్లస్ 2m. మొత్తం ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. mx మైనస్ y ప్లస్ 2m ప్లస్ 1 ఈక్వల్ టు 0. +2m + 1. అయితే ఈ పాయింట్, ఈ స్ట్రేట్ లైన్ ఇప్పుడు మనకు వచ్చిందా, ఈ స్ట్రేట్ లైన్కి ఏదో ఎక్కడో ఇంకొక పాయింట్ ఉందట, అదేంటిది 2, -1. అయితే ఇక్కడ డిస్టెన్స్ ఎంత, 2. అయితే డిస్టెన్స్ ఫార్ములా ఏంది, ఎబో లైన్ ఈజ్ passing through and whose distance from above line is distance from ఎక్కడ 2, -1 is 2. అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ mod of ax1 plus by plus by1 plus c by under root a square plus b square. ఓకేనా, d వాల్యూ తెలుసు 2. ఇది x1 y1, ఇదేంటిదండి ax ప్లస్ by ప్లస్ ఇది మొత్తం సిగా కన్సిడర్ చేస్తాం మనం. ఓకేనా, అది మొత్తం సి. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో లైక్ దిస్ డు. ఓకే, డి ఈజ్ ఈక్వల్ ఎంత, 2 మోడ్ ఆఫ్ ఏ వాల్యూ అంటే ఇక్కడ m. x1 ఎంత అండి, x1 ఈజ్ 2. పాయింట్ కదా వాళ్ళు ఫామ్ అయింది 2. x1 ఈజ్ 2. నెక్స్ట్ b వాల్యూ -1, సో అది కూడా -1. ఓకే, నెక్స్ట్ c వాల్యూ వచ్చేసి 2m + 1 ప్లస్ 2m + 1 బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ వాల్యూ అంటే m స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్, m స్క్వేర్ + 1. ఓకేనా, ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే 2 ఈక్వల్ టు 2m + 1 2m + 1 బై అండర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ 1 + 1 అండర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ + 1 వచ్చింది. సో ట్రాన్స్ఫర్ చేద్దామా, 2 ఆఫ్ అండర్ రూట్ m స్క్వేర్ + 1 ఈజ్ ఈక్వల్ టు 2n 2m 4m 1 + 1 2. అంటే టోటల్గా 2 కామన్ తీస్తే 2m + 1 వస్తుంది. 2 గెట్ క్యాన్సల్. సో అండర్ రూట్ m స్క్వేర్ + 1 ఈజ్ ఈక్వల్ టు 2m + 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ చేస్తే మనకి m వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి అబ్బా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది దీంతోనే మనకు వచ్చిన m వాల్యూస్ 2 1 వస్తాయి, అందులో సబ్మిట్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తుంది అండర్ రూట్ m స్క్వేర్ + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2m + 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. m స్క్వేర్ + 1 ఈక్వల్ టు 4m స్క్వేర్ ప్లస్ 4m + 1 a + b హోల్ స్క్వేర్. a స్క్వేర్ + b స్క్వేర్ a స్క్వేర్ + 2ab + b స్క్వేర్ రాశాను. చూస్తే ఏమైనా క్యాన్సిల్ అవుతుంది. ఈ m స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేయండి. 1 1 గెట్ క్యాన్సిల్. ఏమవుతుంది, 3m స్క్వేర్ + 4m ఈక్వల్ టు 0. 3m స్క్వేర్ + 4m ఈక్వల్ టు 0 వచ్చేసింది. లైన్ తీసేద్దాం, వీటితో పెద్ద పని లేదు కదా ఇప్పుడు మనకు. రైట్, ఇదే ఈక్వేషన్ అంటారు, రిక్వైర్డ్ ఈక్వేషన్. సో 3 ఈజ్ ద కామన్ టర్మ్. m స్క్వేర్ + మనకు వచ్చిందండి 3m స్క్వేర్ + 4m + ఈక్వల్ టు 0. m ఈజ్ ద కామన్ టర్మ్. 3m + 4 ఈక్వల్ టు 0. ఓకే, m ఈక్వల్ టు 0 అండ్ 3m + 4 ఈక్వల్ టు 0. 3m ఈజ్ ఈక్వల్ వాట్, -4. m ఈజ్ ఈక్వల్ టు -4/3. ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చాయి, అవునా. ఒకటేంటి m ఈక్వల్ టు 0, ఇంకోటి ఏంటి -4/3. సో m ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు -4/3 కాబట్టి అరే మర్చి చేస్తున్నానా. ఓకే, ఈక్వేషన్ 3 ఇది ఈక్వల్ 3 అనుకున్నాం. కేస్ 1 కేస్ 1లో m ఈక్వల్ టు 0 తీసుకొని
జీరో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్మిట్ చేయండి. సో m ఎంత వాల్యూ 0 ఆఫ్ x మైనస్ y ప్లస్ 2 ఆఫ్ 0 ప్లస్ 1 ఈక్వల్ 0 మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ 0 అంటే ఏమవుతుంది y మైనస్ 1 ఈక్వల్ 0 ఒక స్ట్రేట్ లైన్ వచ్చేసి. మళ్ళీ కేస్ 2 రెండు స్ట్రేట్ లైన్. కేస్ 2లో m ఈజ్ ఈక్వల్ వాట్ మైనస్ 4/3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 ఇందులో సబ్మిట్ చేయండి. m వాల్యూ మైనస్ 4/3 ఆఫ్ x మైనస్ y ప్లస్ 2 ఆఫ్ మైనస్ 4/3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. డైరెక్ట్ కామన్ తీసుకుంటే మైనస్ 4x మైనస్ 3y మైనస్ 8 ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో మైనస్ 4x మైనస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0. టోటల్ ఈక్వేషన్ ఈజ్ వాట్ 4x ప్లస్ 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇయర్ వి కామన్ ది మైనస్. దిస్ ఏ ఈక్వేషన్ నెంబర్ 2. రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. అంటే మనకు డ్రా చేసుకున్నాగా ఇట్లా ఒక రెండు పాయింట్లు ఉన్నాయి. ఇందులోంచి ఈ లైన్ ఉందా, ఈ డాటర్ లైన్, ఇవే ఈ రెండు లైన్స్కి ఛాన్స్ ఉందని మనకు అర్థం. కేస్ 1 ఒకటి ఎంఈస్ గొడవ తీసుకుంటే, ఇంకో కేస్ 2 ఇంకోటి ఎం తీసుకుంటే మీకు ఇంకో బిగ్ కూడా తెలిసి కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు. నేను చెప్పిన వేరే వేరే ఉంటుంది, మీ దగ్గర ఉన్న బుక్స్లో వేరే ఉండొచ్చు మేబీ. ఓకేనా. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. యా నాకు తెలిసి ఇక్కడికి అయిపోయినట్లే, బట్ ఇంకేమైనా ఉన్నాయని చూడాలి. యా ఇంకొక క్వశ్చన్ ఉంది, ఒక్క క్వశ్చన్ చెప్పి క్లోజ్ చేద్దాం. అంటే అలాంటి మోడల్ ఇంకేమైనా కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. ఎక్కడ ఉంది టైంకు దొరకదబ్బా. ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కూడా మిస్ అయితే వచ్చే క్వశ్చన్ అది. యా పేజ్ నెంబర్ 75లో సెకండ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చనే ఇంకో దాంట్లో కూడా ఉంటుంది, కాకపోతే యాంగిల్ చేంజ్ అయ్యింది. అది మీకు హోంవర్క్ లాగిస్తే ట్రై చేయొచ్చు మీరు. చాలా సింపుల్ క్వశ్చన్. Another question important. Find the equation of the straight line. Find the equation of the straight line passing through. Find the equation of the straight line passing through the point 1, 2 and making an angle of 60 degrees with the line under root 3x plus y plus 2 equal to 0. Under root 3x plus y plus c equal to 0. అయితే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఒక లైన్ సొల్యూషన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్. అయితే ఒక లైన్ కనుక్కోవాలి, అది ఎక్కడి నుంచి పోతుందట 1, -2 నుంచి పోవాలి. ఓకేనా, 1, నుంచి పోవాలి. అండ్ మేక్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ లైన్. ఇంకొక లైన్ కూడా ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, 3x + y2 = 0. ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుంది కదా, అది 60 degrees అవుతుంది. అంటే చూడండి, నార్మల్గా మన కాన్సెప్ట్ ఏంటి, ఏదైనా ఒక లైన్ కావాలంటే 2 పాయింట్స్ ఉండాలి, ఏ బి. లేదు అనుకో, ఆ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకోటి ఒక పాయింట్ ఉండాలి, ఒక స్లోప్ ఉండాలి. మనకు పాయింట్ ఉండాలి, ఒక స్లోప్ ఉండాలి. ఇక్కడ పాయింట్ ఉంది బట్ స్లోప్ మిస్ అయింది. సరే, దాన్ని పర్పెండిక్యులర్ తీసుకోవచ్చు అని కొందరికి ఐడియా రావచ్చు. అవి పర్పెండిక్యులర్ లేవు. పర్పెండిక్యులర్గా డిగ్రీ ఉంటే యాంగిల్ 90 degrees ఇచ్చేవాడు. మనకేమన్నాడు, యాంగిల్ 60 degrees. అంటే ఇప్పుడు నేను tan θ ఫార్ములా యూజ్ చేసుకుంటా. యాంగిల్ బిట్వీన్కు 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి cos θ = a1 × a2 + b1 × b2 √a1² + b1² √a2² + b2². నేను అది యూజ్ చేసుకుని tan θ యూజ్ చేస్తాను. tan θ = what? m1 - m2/1 + m1 × m2. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి m వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా.
ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే ఏమవుతుంది ఎం వాల్యూస్ వస్తుంది. ఆ ఎం వాల్యూస్ వచ్చాక వాటి యూజ్ చేసుకుంటూ ఈ పాయింట్తో రెండు ఈక్వేషన్ కనుక్కుంటాం. ఓకేనా, రైట్. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక గివెన్ యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 60 degrees. నథింగ్ బట్ దీన్ని కూడా ఇంకేం రాసుకోవచ్చు π/3, రైట్. ఓకేనా, అండ్ ద రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్ స్లోప్ ఎంత అండి? స్లోప్ m1 m = m2గా కన్సిడర్ చేద్దాం. మనకు tan θ m1 m2 ఉన్నాయి కదా, m = m2 అనుకోండి స్టార్టింగ్ స్లోప్ అండి. నెక్స్ట్ అండ్ స్ట్రేట్ లైన్ ఈజ్ అనదర్ లైన్ ఏంటిదండి? √3x + y + 2 = 0. నార్మల్ స్ట్రేట్ లైన్ ఫార్ములా ఏంటి? -a/b కదా. దీని స్లోప్ ఏమవుతుంది? m1 = -a/b. అంటే m1 = వాట్? -a అంటే -√3/1. సో m1 = √3 వచ్చేసింది. m1 వచ్చింది. m2 ఏమనుకున్నాం? m2ను m అనుకోండి, లేకపోతే m1 m2 ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. యాంగిల్ కూడా వచ్చేసింది. అండ్ రైట్, ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ ఫార్ములా ఈజ్ tan θ = mod of m1 - m2/1 + m1 × m2. Here tan of θ value how much? 60 degrees. Tan 60 is equal to mod of, ఓకేనా, mod of m1 ఎంత చూడండి? m1 చూడండి, m1 is equal to -√3, m2 వచ్చేసి m1 కింద ఏముంటుందంటే ప్లస్ ఉంటుంది. సో -√3m ఇక్కడ చూస్తే tan 60 వాల్యూ ఇస్ √3. ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటే √3 + m/1 - √3m బట్ మోడ్ ఉంది. ఇక్కడ ఏం చేయొచ్చు? √3ని +or-3 తీసుకోవచ్చు, లేకపోతే ప్లస్ కామన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? మనకేముంది? √3 వాల్యూ ఉంది. సో ఎప్పుడైతే మోడ్ రిమూవ్ చేస్తానో ఇక్కడ +or- తీసుకుంటాం. +or-√3 ఆఫ్ ఇది ట్రాన్స్ 1 - √3m = -√3 - m. ఓకే, +or-√3 కదా. యా చేసేద్దాం. +or-1 ఎంత? ఇలా కాకుండా రేషనలైజ్ చేస్తే బెటర్ అనుకుంటా. మేబీ రేషనలైజ్ చేసి లేకపోతే ఒకసారి ప్లస్తో తీసుకుందాం. కేస్ 1లో ప్లస్ తీసుకుందాం, కేస్ 2లో మైనస్ తీసుకుందాం. మనకి ఈక్వేషన్ వస్తుంది. కేస్ 1లో ఏంటి? +√3 1 - √3m = -√3 - m. √3 × √3 3m -√3 - m. ఈ √3 రాదు. √3 + √3 = ఏమవుతుందండి? -√3 - m కదా. -√3 - m అంటే 3m - m వస్తుంది. సో 2√3 = ఎంత? 2m. 2 గెట్ క్యాన్సిల్. m = వాట్? √3. ఒక స్లోప్ వచ్చేసింది. కేస్ 1లో m వాల్యూ వచ్చింది. ఈ కేస్ 1తోనే డైరెక్ట్ ఈక్వేషన్. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఏంటిది? పాసింగ్ త్రూ పాయింట్ ఏంటండి? 1, 2 అండ్ స్లోప్ m = √3. స్లోప్ m ఫార్ములా ఏంటి? y - y1 = m of x - x1. y1 వాల్యూ x1 ఇది y1 2, m వాల్యూ √3, x - x1 వాల్యూ 1. సో y - 2 = √3x - √3. సో టోటల్ ట్రాన్స్ఫర్ చేస్తే √3x - y - √3 + 2 = 0. ఇది ఒక ఈక్వేషన్. రిక్వైర్డ్ ఈక్వేషన్లో కేస్ 1లో అదొక ఈక్వేషన్ వచ్చేసింది మనకు. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈసారి కేస్ 2 ఏంటండి? ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకోండి. -√3 1 - √3m = -√3m. -√3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √3m -√3 - m. చూడండి, ఇవి రెండు గెట్ క్యాన్సల్.
ఓకే సారీ 3m వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే 3m ఇక్కడ ఉంది 2m ఈక్వల్ 0. సో m వాల్యూ ఈక్వల్ 0. ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేయండి. y1 ఎంత 2 √3 కాడ 0 x - 1. సో y - 2 ఈక్వల్ 0 ఇస్ ద అనదర్ ఈక్వేషన్. 2 పాసిబిలిటీస్ ఉంటాయని మీనింగ్. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సరే ఇంకో క్వశ్చన్ ఏంటిది అన్నారండి, నేను అడిగాను కదా సేమ్ క్వశ్చన్ ఇంకొక దగ్గర ఉంటుందని. ఆ క్వశ్చన్ వచ్చేసి పేజ్ నెంబర్ 67లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ బిట్లో సెకండ్ క్వశ్చన్. ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్. పాయింట్ ఈస్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఈస్ 3, -3, 2 and making angle is 45 degrees. Okay, and line is 3x - 5 + 4 = 0. సో మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ చేస్తే సరిపోద్దండి. ఇవే క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తే ఇంకా పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండవు, మ్యాక్సిమం రావు కూడా. చూస్తే మీకు ఇంకా డౌట్ ఉంటే కొద్దిగా ఇన్సెంటర్ చూసుకోండి. ఇన్సెంటర్ ఇది లాస్ట్ ఆప్షన్ అన్నట్టు. మనకి ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ మిస్ అయ్యి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 క్వశ్చన్లు మిస్ అయితే అప్పుడు వస్తుంది అది. ఓకేనా? సో లాస్ట్ ఆప్షన్ లాగా అది ఉంచుకోండి. అప్పటి వరకు నాకు తెలిసి రాదు కూడా, నో ప్రాబ్లం అబౌట్ ఇట్. ఓకేనా? మన ఛానల్ కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టెలిగ్రామ్ ఐడి ఏంటి, నవీన్ రెడ్డి మ్యాథ్స్, జాయిన్ కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి 100 ఫాలో అవ్వండి. ఓకేనా? మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.